హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ బ్లాగ్. ఇప్పుడు వచ్చేసి మేము వెళ్తున్నాం ధూల్పేట్. మా దగ్గర నుంచి దగ్గర 104 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. స్పెషల్గా కైట్స్ తీసుకురావడానికి వెళ్తున్నాం, వేరే ఏం పని లేదు. సో ఇప్పుడు టైం వచ్చేసి దగ్గర 2:30 అవుతుంది. పొద్దుగాలనే వెళ్ళేది ఉండే, ఏం కాదు ఇప్పటికైనా 2 గంటలలో చేరిపోతాం అక్కడికి. 2:30 అంటే ఒక 4:30 వరకు చేరుతాం. 5:30 వరకల్లా మనకు షాపింగ్ అయిపోతుంది. కాకపోతే రిటర్న్లో కరెక్ట్ ట్రాఫిక్ ఇస్తాం కావచ్చు. మళ్ళీ 8:30 వరకు ఇంటికి వచ్చేస్తాం అనుకుంటున్నాను, నా ఎస్టిమేషన్ ప్రకారం. మరి ఏమైనా జరగచ్చు. పోయినసారి ఏదో వర్క్ మీద పోతేనే ప్రెసిడెంట్ వచ్చిరో ఎవరు వచ్చిరో, లేకపోతే సీఎం రౌండ్స్ చేస్తాడో ఎవరి దగ్గర మొత్తం ట్రాఫిక్ అంతా ఆపిరు. 4-5 జంక్షన్లలో ఆగిపోయినాం. ఈసారి అటువంటిది ఏమైనా జరుగుతుందా, లేకపోతే సాఫీగా వస్తామా అనేది చెప్పేసి చూద్దాం. నాకు తెలిసి దగ్గర కైట్స్కి సంబంధించి ఒక 14-15 వీడియోలు అనుకున్నాం, డిఫరెంట్. అవి మన దగ్గర కూడా తీసుకోవచ్చు. కాకపోతే అక్కడ 30 రూపీస్ దొరికితే మన దగ్గర 100 రూపీస్కి అమ్ముతారు, అట్లున్నాయి అనమాట. సో అది ఏదో పెట్రోల్ ఖర్చు వెళ్ళిపోయినా సరే అక్కడ మనకు నచ్చింది తెచ్చుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో పోవడం అనమాట. సో అడిగి పోయి అసలు ఎట్లున్నాయి ఏం కథ అని చూసి తీసుకొని వద్దాం. ఈ సంక్రాంతికి మొత్తం ధూమ్ చక్కరే, మీకు డిఫరెంట్ వీడియోస్ చూడడానికి కనిపిస్తాయి. సో ఇప్పుడైతే వెళ్ళి కైట్స్ అయితే తీసుకొని వద్దాం. చల్. నిన్న ఒక వీడియో కోసం కార్ని దారుణంగా వాడినాం, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు అదే పరిస్థితుల్లో దీన్ని హైదరాబాద్ తీసుకొని పోతున్నాం. ఇప్పుడు చూస్తే డిక్కీలో ఏమైనా వేసుకోపోతున్నాం, అలాగే ఏమైనా కారుతుంది కావచ్చు అనుకుంటారు. దీనిలో ఉష్క కొట్టినాం నిన్న కార్. పోతుంటే ముంగట ఒక బండి పోతుంది. ఆ బండి ఓకే, ఆ బండి మీద ఉన్న చూసిన తర్వాత నేను షాక్ అయిపోయినా. మీరు చూడరు ఒకసారి, ఇది పికప్ ఉంటుంది కదా, ఆ పికప్లా మొక్కజొన్న కంకల చెట్లు అయితే కోసుకోపోతుర్రు. ఆ కోసుకోపోతుర్రు ఓకే, మీద 3 కూర్చున్నారు. ఎటువంటి సపోర్ట్ లేదు వాళ్ళకి, జస్ట్ ఇట్లా కట్టిన తాళ్ళు ఉంటాయి కదా, తాళ్ళను పట్టుకొని కూర్చున్నట్టున్నారు. ఒకవేళ తాడు తెగిపోయి ఇటు సైడ్ ఒకసారి జారినాయి అనుకో, మొత్తం పడుతుంది ఒకటేసారి. మళ్ళీ మెల్లగా కూడా పోతుంది బండి, సంపకపోతున్నారు. దొరకలేదు మాకు. Set out on the open road, same old place you always used to go when you were younger. Speeding through a 50 song like your dad before, you didn't even notice. The old man with silver hair sitting in his rocking chair. Soon you'll be there. ఒక రిఫ్రెష్మెంట్ కోసం ఒక చిన్న బ్రేక్ తీసుకుందామని చెప్పేసి ఆగినాం. చూసారు కదా, ఒక ఎగ్ పఫ్ అలాగే లెమన్ టీ అయితే ఆగినాం. అది రిఫ్రెష్మెంట్ కోసం ఆగినట్లేదు, మూతి కాల్చుకొని ఆగినట్టున్నది. ఎందుకంటే ఆ ఎగ్ పఫ్లకు ఎగ్గు కొంచెం గరం ఉందా. నార్మల్గా ఎగ్ పఫ్ తినేటప్పుడు ఇట్లా ఎగ్గు సగం కొరుకొని తింటాం కదా, ఆ ఎల్లో నోట్లో ఒకరికి కింద మీద కాలింది. సేమ్ లెమన్ టీ కూడా అంత ఘోరంగా గరం అయితే ఉన్నది. సో ఇప్పుడైతే రిఫ్రెష్మెంట్ అయిపోయినట్టే, ప్లస్ మూతి కాలినట్టే. ఇప్పుడైతే మన జర్నీని కొనసాగుతాం. ఇక్కడ మనం ఉన్న కాడికి వెళ్ళి ఇంకా 40 కిలోమీటర్స్ ఉంది. మొన్న మనము ఫ్లైట్ రెస్టారెంట్కి వచ్చినాం కదా, మన బ్లాగ్ ఛానల్లో బ్లాగ్ అయితే ఉంటుంది, ఇంకెవరెవరు చూడలేదో చూడండి. ఆ ఫ్లైట్ రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. మళ్ళీ ఇటు రైట్ సైడ్లో ఉన్నది. ఎవరెవరు అయితే ఇంకా విజిట్ చేయలేదో ఒకసారి విజిట్ చేయండి. ఒక డిఫరెంట్ యూనిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనమాట. సో చాలా మందికి ఫ్లైట్ ఎక్కాలని చెప్పేసి ఒక డ్రీమ్ అయితే ఉంటుంది కదా, అది ఇక్కడ ఫుల్ఫిల్ అయిపోతుంది. పిల్లల్ని ఇట్లా తోలుకొస్తే వాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. కొంచెం డిఫరెంట్గా అనిపించింది. నాకు టైం దొరికినప్పుడు మా పొట్టలను పట్టుకు రావాలి, చూద్దాం. అక్కడ మీరు చూడొచ్చు, బ్యాక్ సైడ్ జూమ్ చేసి చూపిరా. సిటీ లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం. నాకు ఇక్కడ సిటీ లోపల ట్రాఫిక్ని, ఆ ట్రాఫిక్ వెనక వచ్చే పొగను చూస్తే ఏమి ఆగిపోతుందంటే, రీసెంట్గా ఒక ఆర్టికల్ చూసిన ఎక్కడో, హైదరాబాద్ నాట ట్రాఫిక్ ఎక్కువ అయిపోయిందట. ట్రాఫిక్ కాలుష్యం అంటే ఎయిర్ పొల్యూషన్ బాగా అవుతుందని చెప్తుర్రు. 1 డే మనం హైదరాబాద్ తిరిగితే 4 సిగరెట్లు వీల్చిన దానికి సమానం అన్నట్టుగా ఆర్టికల్ అయితే ఉంది. సో దానికోసం ఉడకపోసినా సరే అని చెప్పేసి కిటికీలు అయితే లావట్టుకొని పోతున్నాం.
ఎంత లేదైనా 4 కాడ ఒకటైనా పిలిచినట్టు అవుతుంది వచ్చిన తెలిసి ఈ పొగల ఆడ దిగినాక ఉంటుంది కదా, ఎయిర్ పొల్యూషన్ అంటే మొత్తం ఉంటుంది ఎక్కడైనా సరే. మనం కార్లో సేఫ్టీగా చూసుకొని పోయి దిగిన తర్వాత అయితే ఉండదా. సరే ఇక మ్యాక్సిమం ప్రొటెక్ట్ చేసుకుంటూ పోతున్నాం అనమాట. ఎవరైనా రోజు బయట తిరిగేటట్లు ఉంటే కష్టమే, ఉత్తగా తిరిగి లంగ్స్ ఖరాబ్ అయిపోతాయి అన్నట్టు, తాగి కాదు. మనకు కావాల్సిన కైట్స్ అయితే తీసుకున్నాం. ఇంకా ఫ్యాన్సీ కైట్లో చూద్దాం అనుకున్నాం. అంటే మనకు ఇట్లా ఈగల్ కైట్ ఉంటుంది, బ్యాట్ కైట్ ఉంటుంది, డైనోసర్ కైట్ ఉంటుంది, ఇంకా రకరకాల కైట్లు అయితే ఉంటాయి అనమాట. ఆ ఫ్యాన్సీ కైట్లు అవైలబుల్గా లేవు, సో అవి నిలిచిపెట్టిపోతున్నాం. ఇంకోటి గమనించింది ఏంటంటే ఎవరికి అమ్ముదామని ఇంట్రెస్టే లేదు. అంటే వీళ్ళు పొద్దుంతా ఒక 20-30 మంది వస్తారు కదా, ఇంకెక్కువనే వస్తారు కదా. సో మనం పోయినా కానీ అదే ట్రీట్లు ఉన్నారు అన్నట్టు, వీళ్ళు కొనవేరు రాతి అన్నట్టుగా. అసలు ఇంట్రెస్టే లేదు అమ్ముదాం అన్నట్టు అట్లున్నారు. ఒక దుకాణంలో అయితే ఓనర్ నిద్రపోతుండు, వాళ్ళ పని చేసేటోళ్ళు పబ్జి ఆడుకుంటారు. అట్లుంది పరిస్థితి. సో ఇక కింద మీద పడి మొత్తం ఈ గల్లంతా తిరిగి కొన్ని తీసుకున్నాం. ఫ్యాన్సీ కైట్లు దొరకలేదు, ఇంకా మనకు కావాల్సిన ఇంకా చాలా దొరకలేదు. సో అది తీసుకున్న వాటికైనా మీకు మెయిన్ వీడియోలో అయితే చూపిస్తాం. కైట్ స్టాష్, బుడ్డ స్టాష్. మేము తీసుకున్న కైట్లన్నీ ఎన్నుకునే మీరు చూడొచ్చు. మొత్తం మాఫియాస్. సో ఇప్పుడైతే ఇక తిరుగు ప్రయాణం అయిపోయినాం. ఇక్కడ నుంచి ఎంత లేదన్నా మనకు 120 కిలోమీటర్స్ చూపిస్తుంది, దగ్గర 2.5 hours. ఇప్పుడు అందరి ఇళ్ళలో పోయే టైం కదా, సో ట్రాఫిక్ కూడా ఉంటుండొచ్చు. ఎట్లుంటుంది ఏం కదా అని చూసుకుంటా కదా. ఇక ఇళ్ళకేళ్ళుడే పెద్ద అది ఉన్నది, ఇక్కడ చూడ మొత్తం ఎట్లుందో. సిద్దిపేట సుభాష్ రోడ్ లెక్క ఉన్నది. ముంగట ఆటో పోతుందా, వెనకబడి పోవాలి అంతే. చలో ఫ్యాన్సీ కైట్లు దొరకాయని మీకు చెప్పినాం కదా. పోతుంటే తవ్వాలని ఒక దగ్గర షాప్ ఇట్లా కనబడి ఆడికి పోయి చూసారు కదా, ఎన్ని ఫ్యాన్సీ కైట్స్ అయితే దొరికినాయి. ఇందులో డిఫరెంట్ ఉన్నాయి. మీకు ఇవి మెయిన్ వీడియో స్టాష్లో అయితే చూడడానికి కనిపిస్తాయి. ఇంకా బ్యాటరీ ఎంత అన్నారు రాడా? 300 కాదు, ఇంత లాస్ట్కి 700 చెప్పిండు ఆయన. అదే ఒక ఓనర్ నిద్రపోతుండు, వాళ్ళు పబ్జి ఆడతారని చెప్పింది చూడు, ఆ పిల్లాడు వచ్చి చెప్పిండు 700 అట బ్యాటరీ. ఇక్కడ 120 రూపాయలు పడ్డది, 4 తీసుకున్నాయి దెబ్బకు. ఇప్పుడు మనకి ఫ్యాన్సీ కైట్స్ వచ్చేసి దగ్గర 8 ఉన్నాయి. ఇవి 8 వచ్చేసి మనకి 900 వచ్చినాయి. అక్కడ కాంప్రమైజ్ అయ్యి 500-600 మాట్లాడుకుని ఉంటే బొక్క పడుతున్నాయి అన్నట్టు. సో అందుకే మొత్తం తిరిగి ఆడికాడి చూసుకొని తీసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ పోతుంటే ఏదో దేవుడు తవ్వ చూపించినట్టు కనబడ్డే, లేకపోతే మిస్ అయిపోతుంది. అసలు 120 రూపాయలకి ఇచ్చిండ్రా, 700 ఏడా 120 రూపాయలు ఏడా దందా. తీసుకోవాలి లేపలేదు, మా ఓనర్ వండుకున్నాడు. చలో టేబుల్ లాస్ట్ ఒకటి ఉంటుంది, ఎప్పుడు మాకు రిజర్వ్ చేసి ఉంటుంది. ఖాళీగా ఉంటుంది మేము వచ్చారు కంపల్సరీగా. ఈ టేబుల్ మీద ఎన్నిసార్లు అయినా నాకే తెలియదు. Set out on the open road, same old place you always used to go when you were younger. Speeding through a 50 song like your dad before you didn't even notice. కరెక్ట్గా తిన్నాం, పోతున్నాం. ఇంత ముందు వచ్చినప్పుడు 3 చేపలు ఉండే, ఇప్పుడు 2 ఉన్నాయి. 4 ఉండేరా? 3 ఉండేగా? 3 ఉండే అంటే 3 చిన్నవి 2 ఉండే. ఎవరో ఫిష్ ఫ్రై అయినట్టు ఖతం చేసేసాం. खाना पीना खत्म हो गया, अभी जा रहे हैं घर को. इधर से लगेगा लगभग 1 घंटा. तो ఫైనల్గా ఇది గైస్ ఈరోజు. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు వీడియో మొత్తం. కైట్స్ కోసమే జస్ట్ సిటీ వరకు వెళ్ళి తీసుకొని అయితే వస్తున్నాం. ఒక చిన్న ఐటమే, కాకపోతే మా దగ్గర దొరకని దానికి ఇంత ట్రావెల్ అయితే చేసి రావాల్సి ఉంటుంది అనమాట. దానికోసం ఇద్దరు ఎఫెక్ట్, వెహికల్, 1 day వేస్ట్, ఇది అంత ఉంటుంది.
సో ఇవన్నీ వీడియో బ్యాక్ ఎలా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ మీకు తెలవాలని చెప్పేసి బ్లాగ్లో అయితే మేము కవర్ చేస్తాం అనమాట. నార్మల్గా పతంగులు తీసుకొచ్చి డైరెక్ట్ వీడియో స్టార్ట్ చేయొచ్చు, కానీ దాని వెనక ఎంత స్ట్రగుల్ ఉంది, అవి ఎట్లా వచ్చినాయి అనేది చెప్పేసి అందరికి తెలవాలని చెప్పేసి ఇట్లా షూట్ చేస్తున్నాం అనమాట. సో ఇకపై నుంచి మన ఛానల్ వచ్చే వీడియోస్లో ఎట్లా అంటే మెయిన్ ఛానల్ వీడియోలో పడుతుంది కదా, మెయిన్ ఛానల్లో వీడియో పడుతుంది కదా, ఆ వీడియో పడంగానే అసలు ఆ వీడియో ఎట్లా రెడీ అయింది అనేది అదే రోజు బ్లాగ్ ఛానల్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాం. సో ఇది ఒక చిన్న కాన్సెప్ట్ అనుకుని వెళ్తున్నాం. మీకు కూడా కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట, అసలు ఇది ఎట్లా చేసిర్రు ఎట్లున్నది అని చెప్పేసి మీకు అర్థమైపోతుంది. సో ఇది ఒక చిన్న అప్డేట్ అనుకోవచ్చు మీరు. సో ఫైనల్గా ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్. Remember, it's just easy to forget that it leaves you feeling